బేసిక్గా ఏంటంటే మనము ఎంటర్టైన్మెంట్ కానీ మీరు అన్నట్టుగా లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ తెలిసిపోతుంది ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఏమవుతుంది ఎండ్ ఏమొస్తుంది తెలిసిపోతుంది. సో సస్పెన్స్ అనే వరకు ఈ థ్రిల్లర్ కోసం చూడాలనిపిస్తుంది, ఒక క్యూరియాసిటీ. ఇది చూస్తే అసలు ఇంకా ఇంకా సస్పెన్స్గా ఉంది ఈ ట్రైలర్ చూస్తే. సో మీరు ఎలా అసలు మీరు అంటే మీ క్యారెక్టర్ కానీ మీరు ఆ మూవీలో పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంది సార్, మీ ఎక్స్పీరియన్స్ కానీ? అంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఉన్నప్పుడు డైలాగ్స్ వర్బల్గా ఉంటాయి, అంటే 1-to-1 క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, లాజిక్స్ ఎక్కువ ఉంటాయి. మాట్లాడే ప్రతి అక్షరం కూడా చాలా క్లారిటీగా మాట్లాడే, ప్రతి అవతల నుంచి వచ్చే ప్రతిదీ క్లారిటీగా వినేసి అనలైజ్ చేస్తూ పర్ఫామ్ చేయాలి. సో మోర్ ఆఫ్ వర్బల్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికి ప్రిపరేషన్, ప్రెప్స్, డైరెక్టర్తో కూర్చొని డిస్కషన్ చేసి వాడి మీటర్ ఏంటి, వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేసే ఇవన్నీ మాట్లాడడం. సో డైరెక్టర్ చేసుకున్న ప్లాన్, తన స్క్రీన్ ప్లే నుంచి స్టోరీ బోర్డింగ్ నుంచి ప్రతిదీ తను ప్లాన్ చేసుకున్న విధానమే తను ప్రజెంట్ చేస్తాం. మీరు పోస్టర్స్ చూస్తే కూడా ప్రతి క్యారెక్టర్, ఒక పోస్టర్ మాత్రం లేడీది పెట్టేసి ఒక సాంగ్ అని పెట్టారు కదా సార్, అసలు నిజంగా చాలా సస్పెన్స్గా ఉంది. అంటే అదే లోకేష్ కాన్ఫిడెన్స్ ఏమంటే ప్రతి క్యారెక్టర్ని రివీల్ చేశాడు. అవును, అలాంటి 7 ఆల్మోస్ట్ 8-9 లేయర్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో సినిమాలో చూసేటప్పుడు క్యారెక్టర్ టు క్యారెక్టర్ కనెక్షన్ అవుతున్నప్పుడు మీకు ఇలా వెళ్ళిపోతుంటుంది. మీరు గెస్ట్ చేయడానికి అసలు ఛాన్స్ ఉంటుంది, అంత ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఓకే, బేసిక్గా సార్ ఇప్పుడు ఏదైనా స్టోరీ వినేటప్పుడు మీరు అన్నీ నార్మల్గా అర్థమైపోతాయి. సస్పెన్స్ అంటే చాలా డెప్త్ మైండ్ పెట్టుకొని కానీ పీస్ఫుల్గా కానీ వినాలి. సో మీకు ఎంత టైం పట్టింది దీన్ని అండర్స్టాండ్ చేసుకొని ఈ స్టోరీని ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి? విన్నెమ్మటే ఏమనిపించింది ఇదంతా? 2.5 hours చెప్పాడు కదా, ఇది నైట్ చెప్పారు. 2.5 hours ఆ టైం ఫినిష్ అయ్యి ఒక 2-3 సెకండ్స్లో ఇమ్మీడియట్గా డిసైడ్ చేశాను నేను చేస్తున్నా అనేసి. ఎందుకంటే తన డైరెక్టర్ చాలా క్లారిటీగా షార్ట్ బై షార్ట్, అంటే షార్ట్ బై షార్ట్ చెప్తే ఒక 4 hours 5 hours అవ్వాలి ఒక కథ డిస్కస్ చేస్తే. కానీ 2.5 hoursలో తను ఏమనుకున్నాడో ఆ రన్ టైమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ ఎడిటింగ్ ప్యాటర్న్లో చెప్పాడండి. సినిమా మొత్తం నాకు చెప్పిన కథ ఎడిటింగ్ ప్యాటర్న్లో చెప్పాడు. చెప్పినప్పుడు నేను కూడా గెస్ చేయలేకపోయాను. అంటే తను తీసుకొచ్చిన ఒక కొత్త ఎలిమెంట్ థ్రిల్లర్లో అలా ఎలా తీసుకొచ్చాడు లోపలికి, లైక్ దాన్ని అంతే చాలా మంచిగా బ్లెండ్ చేశాడు. దానివల్ల మీకు తెలియని ఒక ఆడియన్గా ఇక్కడ నమ్మైపోతారు, టీయర్స్ వచ్చేస్తాయి. అండ్ యూ విల్ ఫీల్ ఆ సీట్లో కూర్చున్నప్పుడు మీరైతే లైక్ పక్కన ఎవరైనా, అంటే థ్రిల్లర్ సినిమాలకి లవ్ స్టోరీ అనుకోండి, ఫ్యామిలీ డ్రామా అనుకోండి, దానికి ఎమోషనల్ అవ్వడము లేకపోతే కన్నీళ్ళు పెట్టుకోవడం ఒకటి ఉంటుంది. బట్ థ్రిల్లర్స్లో ఎప్పుడు ఆ ఒక భయంతో ఆ నెక్స్ట్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి. ఎందుకంటే థ్రిల్లర్లో యూజువల్లీ ఆడియన్స్ ఏం చేస్తారంటే డైరెక్టర్ మీద వెళ్తారు, హీరో మీద వెళ్ళరు. డైరెక్టర్ ఈ థ్రిల్లర్ని ఎలా చెప్పాలనుకుంటున్నాడు, ఎలా లాజిక్ మిస్ చేశాడు, ఎప్పుడు మిస్ చేసిందే పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఆడియన్స్. బట్ ఇక్కడ ఈ విషయంలో డైరెక్టర్ చాలా లాజికలీ ప్రూవ్ చేసుకుంటూ ఎండ్ దాకా మీకు తీసుకొస్తాడు.